బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు గవ్వల భరత్ ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధనకై చేపట్టిన బీసీ సామాజిక న్యాయ జోడో యాత్రలో భాగంగా శనివారం నల్గొండకు వచ్చిన సందర్భంగా స్థానిక బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుర్కు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భారీ స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించారు. అనంతరం ఎస్బీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గువ్వల భరత్ నీలా వెంకటేష్ మాట్లాడుతూ బీసీలకు రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలలో 10 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 54 కులాల బీసీలకు కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 10 టికెట్లు ఇచ్చిన పార్టీలకే బీసీల మద్దతు ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు గుజ్జ కృష్ణ, జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజీ, సంక్షేమ సంఘం నందగోపాల్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునస ప్రసన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో మంత్రిత్వ శాఖను వెంటనే, జనగణనలో కులగణను కల్పించాలి. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు, కేంద్రంలో మంత్రిత్వ శాఖను వెంటనే, జనగణనలో కులగణను. యువజన సంఘం అధ్యక్షులు మిగిలిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ నల్గొండలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పార్టీ, ప్రాంతీయ పార్టీ కానీ, రాజకీయ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీ కానీ, జాతీయ పార్టీ కానీ, ప్రధాన పార్టీలు అన్నీ బీసీలకు 10 సీట్లు ఇవ్వాలి. అంటే 52%. అది మా వాటా. ఏ పార్టీ అయితే 10 సీట్లు ఇస్తుందో బీసీలకు, ఆ పార్టీకే బీసీలందరూ ముక్తకంఠంగా పనిచేసి గెలిపించుకుంటారని చెప్పి పార్టీలందరికీ హెచ్చరిస్తున్నాం. ఈ 52% ఉన్న బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే క్రియేట్ అవుతున్న సంపద ఉందో అందులో అన్నింటిలో వీళ్ళందరి యోగదానం ఉంది. సో వీఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద ట్రెజర్. మేము ఎవరిని బిచ్చం అడగట్లేదు. ఇది ఇట్లనే కొనసాగితే మీ పార్టీలన్నీ ఖాళీ చేసి మేమే అతిపెద్ద రాజకీయ శక్తిలాగా ఎదిగి మేమే ఒక కొత్త పార్టీ పెట్టి బీసీ పార్టీ అనౌన్స్ చేసి బీసీలందరికీ సీట్లు ఇచ్చి బీసీలను ఎట్లా గెలిపించుకుంటాం, మిమ్మల్ని అందరూ ఇంట్లో కూర్చోబెడతాం. మొన్న ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో 13వ తారీఖు అతిపెద్ద బీసీ న్యాయయాత్ర చేసినాం. బీసీ భవన్ నుంచి గన్పార్ వరకు విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు 2వ విడత కింద ఈరోజు హైదరాబాద్లో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జెండా ఆవిష్కరణ జరిగి అక్కడి నుంచి యాదాద్రికి బయలుదేరి అక్కడ ఉన్న సంఘాలందరినీ కలిసి, కుల సంఘాలను కలిసి ఇప్పుడు నల్గొండకు వచ్చాం. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిపోయాక కూడా ప్రతి కుల సంఘ అధ్యక్షులు అందరినీ కలిసి 25 మంది కింద ప్రతి జిల్లాలో కోర్ కమిటీ వేస్తున్నాం. ఇంకోటి యూత్ వింగ్ ఇప్పుడు చేపట్టే మెయిన్ నెక్స్ట్ ఎజెండా ఏంటంటే YEP యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. అందులో యూత్ ఎంటర్ప్రైజింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. 625 మండలాల నుంచి ప్రతి మండలంకి 12 మందిని తీసుకుంటాం. ఈ 12 మందికి మేము MSLE కింద మా స్వచ్ఛందంగా మా OBC ఆర్గనైజేషన్ నుంచి, యూత్ వింగ్ నుంచి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి ఈ BSc ఏవైతే టీచర్ ఉద్యోగాలు అవే కాకుండా ఓన్లీ ఆ 22,000 ఉద్యోగాలే కాకుండా ప్రతి ఒక్కరు నెలకు ఒక 50,000 నుంచి ₹1,00,000 సంపాదించేటట్టు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ స్కిల్స్ ఇప్పించి వాళ్ళని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేస్తే ఆటోమేటిక్గా మన వర్గాలను మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగి యాత్ర ఏర్పాటు చేయడానికి మరి జాతీయ యువజన సంఘం అధ్యక్షులు భరత్, అదేవిధంగా జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, మరి అధ్యక్షతన ఈ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ అధ్యక్షతన మరి జోడో యాత్ర అనేది పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఇప్పటివరకు 70 సంవత్సరాలు గడుస్తున్న ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మంత్రిత్వ శాఖ ఉంటే విద్య, ఉద్యోగంగా, ఆర్థికంగా మరి వెసులుబాటుగా ఉంటుంది. అన్ని రాష్ట్రాలలో ఒక మంత్రిత్వ శాఖ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, గురుకులాలు కానీ, అదేవిధంగా స్కాలర్షిప్ కానీ, విదేశీ వెళ్ళాలంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూలో కానీ ఇవన్నీ కూడా రావాలంటే ఒక మంత్రిత్వ శాఖ లేకపోతే కనుక ఏది కూడా రాదు.
కాబట్టి ఇప్పటి వరకు 56% ఉన్నటువంటి బీసీలకు కుక్కలకు నక్కలకు పిల్లులకు లెక్కలు ఉన్నాయి కానీ బీసీ జనాభా లెక్కలు లేకపోవడం, అందుకనే జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. 2010లో సుష్మా స్వరాజ్ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక మంత్రివర్యులుగా కేంద్రంలో ఒక ప్రధానమంత్రితోని మన్మోహన్ సింగ్ గారిని బీసీలకు ఎప్పుడైతే జనగణనలో కులగణన పెడితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, అప్పుడే వాళ్ళకు ఫలాలు అందుతాయని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ చెప్తే ఇప్పటివరకు మరి బీజేపీ పార్టీ బీసీల ప్రధానమంత్రి ముద్దుబిడ్డ అయి ఉండి మరి ఇప్పటివరకు కూడా ప్రధానమంత్రి ఒక కేంద్ర మంత్రిత్వ శాఖ కానీ అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో ఈబీసీలకు మనం చూసాం 3 రోజులలో ఎవరు కూడా రిప్రజెంట్ చేయలేదు, మాకు వెనుకబడి ఉన్నాం, మాకు రిజర్వేషన్లు కావాలని ఏ ఒక్కరు కూడా అడగలేదు. కానీ ఆర్ కృష్ణన్న 120 సార్లు పార్లమెంటుపై యుద్ధం చేయడానికి ప్రకటించాడు. 70 సార్లు ప్రధానమంత్రులను కలిసి జనగణనలో కులగణన పెట్టాలి, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చెప్తే ఇప్పటి వరకు కూడా ఊసు లేదు పోసు లేదు. మరి అదే ఎవరు అడగకముందు మాత్రం ఈబీసీలకు 10% రిజర్వేషన్లు ఎట్లా పెడతారు, 50% దాటొద్దని అంటారు, 4% లేని ఈబీసీలకు రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకని రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ మేమెంతో మా వాటా ఇవ్వాలడానికే ఈ జోడో న్యాయ యాత్ర ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం. ఇలా కేంద్రంలో దాదాపుగా 70 సంవత్సరాల పాలనలో 70 కోట్ల ప్రజలు ఉన్నప్పటికీ మరి నిరుద్యోగులు విద్య చదువుకున్న తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ స్కిల్ లేకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చదువుకొని పీజీలు చేసి ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఇలా భరత్ కుమార్ ఇలా పెద్ద ఎత్తున జాతీయ వ్యాప్తంగా సెంట్రల్ నుంచి ఒక ఆర్గనైజేషన్స్ తీసుకొని వచ్చి పిల్లలకు విద్యా ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి గారికి, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి గారికి, రామకృష్ణ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి నల్గొండ జిల్లా ఉద్యోగ యువజన మహిళా సంఘ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాకు ఎన్నుకోవడం శుభసూచకం. ఎందుకంటే నల్గొండ జిల్లా విప్లవాల జిల్లా, కానీ ఉన్నటువంటి 76 సంవత్సరాల స్వాతంత్రంలో రాజకీయంగా బీసీలు అణగదొక్కబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ అగ్రకులాలైనటువంటి ఆధిపత్య కులాలు దోసుకొని ఈ రాజకీయంలో గెలవడం గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు 56% ఉన్నటువంటి వారికి కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు, రాష్ట్రంలో 17 పార్లమెంట్లో 2 సీట్లు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 21 సీటుకే పరిమితం చేయడం జరిగింది. ఫెడరేషన్లు కార్పొరేషన్లు కూడా ఇస్తామని చెప్పి మొన్న 37 నింపితే ఒక నల్గొండ జిల్లాకు ఒక్క కార్పొరేషన్ కూడా ఇవ్వకపోవడం చాలా దారుణం. ఉన్నటువంటి స్థానిక సంస్థలో 34% కొట్లాడి పెట్టించినటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవ పెద్దలు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జడ్పీటీసీ ఎంపీ మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో భారీ ఎత్తున ఒక ర్యాలీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కమిట్మెంట్ గల నాయకుడు మన దుర్గు లక్ష్మీనారాయణ గారికి, మరి ముఖ్య అతిథి వచ్చినటువంటి ఉజ్జా కృష్ణన్న గారికి, నీల వెంకటేశ్వర గారికి, నందగోపాలన్న గారికి, రాజ్ కుమార్ అన్న గారికి, మరి ఉదయన్న గారికి, శివాన్న గారికి మరియు వివిధ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తూ ఉంది. 76 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ మీ వాటా మీరే తిన్నారు, మా వాటా కూడా మీరే తిన్నారు. మరి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఆటలు ఆడుకోవడానికో శాఖ ఉంటుంది, పాటలు పాడుకోవడానికో శాఖ ఉంటుంది. కానీ ఒక బీసీ శాఖ అంటే మాకు ఒక వినతి పత్రం ఇవ్వాలన్నా, మా బాధలు చెప్పుకోవాలన్నా, మా గోడు చెప్పుకోవాలన్నా, ఎవరు చెప్పుకోవాలని చెప్పే ఈరోజు న్యాయం కోసం చేస్తున్న యాత్రనే న్యాయయాత్ర. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఎన్ని విధాలుగా నష్టపోయినాం. ఒక విద్యాపరంగా నష్టపోయినాం, ఆర్థికంగా నష్టపోయినాం, ఉద్యోగపరంగా నష్టపోయినాం. ఇంకా అన్ని విధాలుగా నష్టపోతూ ఉంటే ఇంత గ్లోబలైజేషన్ పెరిగిన విధంగా కూడా మనం ఏ విధంగా నష్టపోతున్నాం అని చెప్పి యువ నాయకుడు అయిన మా భరత్ గారు మనమందరం నడువు బిగించాలి, మొత్తం రాష్ట్రం మొత్తం పర్యటించాలి, మొత్తం గల్లీ గల్లీ తిరగాలి, మొత్తం అందరూ చైతన్యపరచాలని చెప్పి అంటున్న నాయకుడికి
హృదయపూర్వకంగా మా విద్యార్థి సంఘం నుంచి ఆయనకి పూర్తి మద్దతు తెలుపుతూ మరి ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు కూడా అంటే ఇక్కడ అదాని అంబానీ వాళ్ళకి చేసుకోవడానికి సరిపోతుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు బిఎస్ఎన్ఎల్ రైల్వేస్ అన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటూ కేవలం అంబానీకి అదానికి మాత్రమే కొమ్ముగాస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి ఇప్పుడు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్ మీద మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత